హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ మెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్లోగా వర్క్ అవుతున్న ల్యాప్టాప్ని ఫాస్ట్గా వర్క్ అయ్యేటట్టు ఏ విధంగా చేంజ్ చేయాలన్నదైతే ఈ వీడియోలో చూద్దాం. ఈ ల్యాప్టాప్ మోడల్ వచ్చేసి డెల్ వోస్ట్రో 3000 అనమాట. ఇక్కడ చూస్తే ల్యాప్టాప్ ఆన్ చేసినప్పటికీ ఇంకా టాస్క్ బార్ అనేది ఇంకా లోడ్ అవ్వలేదు. అంత స్లోగా అయితే ఈ ల్యాప్టాప్ అనేది వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హెచ్డిడిలో ఇన్స్టాల్ చేసింది. ఇప్పుడు అదే ఆపరేటింగ్ సిస్టమ్ ఎస్ఎస్డీలో కనుక ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఇంత స్లోగా వర్క్ అవ్వేది కాదు, ఇంకా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కేసెస్లో ఏంటంటే మ్యాక్సిమం 90% హెచ్డిడి అనేది డ్యామేజ్ అయిపోయింది. ఈ ల్యాప్టాప్కి వచ్చేసి మనకి 2 స్టోరేజ్ స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటేమో 2.5 ఇంచ్ SATA డ్రైవ్ ఒకటి, ఇంకోటేమో m.2 SSD స్లాట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ హెచ్డిడి అయితే 2.5 ఇంచ్ SATA డ్రైవ్లో అయితే ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మళ్ళీ 2.5 ఇంచ్ SSD కొన్నట్లయితే ఆ హెచ్డిడి అనేది కంప్లీట్గా రిమూవ్ చేసేయాలి. అలా రిమూవ్ చేసేదానికన్నా మనకి ఇంకో స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, అదే m.2 SSD స్లాట్. ఇప్పుడు దానికి ఇన్సర్ట్ చేసే ఒక SSDని అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఇదే అనమాట NVMe m.2 SSD. ఇది సామ్సంగ్ కంపెనీ అనమాట. 500 GB అయితే ఉంటుంది. స్పీడ్ వచ్చేసి 3000 MB/s ఆ విధంగా అయితే ఉంటుంది. పర్చేజ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు SSDని అయితే ఇన్స్టాల్ చేద్దాం. దీనికోసం ల్యాప్టాప్ రివర్స్ సైడ్ తిప్పి ఇక్కడ ఉన్న స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని స్క్రూస్ అయితే C టైప్ స్క్రూస్ ఉంటాయి అన్నమాట. అంటే అవి C లాక్లో ఉంటాయి, కంప్లీట్గా ఓపెన్ అవ్వయి, జస్ట్ రొటేట్ చేస్తే సరిపోతుంది. మిగతావి అయితే కంప్లీట్గా స్క్రూస్ అనేది ఓపెన్ అయిపోతాయి. ఇదిగోండి, ఈ టాప్ 3 స్క్రూస్ వచ్చేసి C లాక్ స్క్రూస్ అనమాట. ఇవి ఎంత తిప్పినా సరే బయటకైతే రావు, జస్ట్ లూజ్ అవుతాయి అంతే. ఈ విధంగా అయితే లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, మిగతా స్క్రూస్ అయితే కంప్లీట్గా స్క్రూ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా సైడ్ అయితే పెట్టుకోండి మిగతా స్క్రూస్ అయితే. ఇది ఓపెన్ చేసినప్పుడు మన ల్యాప్టాప్ అయితే ఖచ్చితంగా షట్ డౌన్ చేసి అయితే ఉండాలి. ఈ విధంగా ల్యాప్టాప్ అనేది వన్ సైడ్ అయితే లిఫ్ట్ చేసుకుని ఏదైనా కార్డ్ తీసుకుని పైకి అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్యాప్ని అయితే ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసుకోగానే క్యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ ప్యానల్ అయితే మొత్తానికి ఓపెన్ అయిపోయింది. దానికి ఎటువంటి కనెక్షన్స్ అయితే లేవన్నమాట. దీని యొక్క ఇంటర్నల్ పార్ట్స్ అనేది ఫాస్ట్గా చూద్దాం. ఇదేమో CMOS బ్యాటరీ, డేట్ అండ్ టైం దీనివల్ల స్టోర్ అవుతాయి. ఇదేమో HDD, ఇదేమో CPUకి సంబంధించిన ఫ్యాన్, ఇదేమో ప్రొసెసర్ అనమాట. ఇంటెల్ ప్రొసెసర్ అయితే ఇక్కడ ఉంటుంది, దానికి సంబంధించిన కూలింగ్ అయితే పైన ఉంటుంది. ఇది వచ్చేసి 42 Wh బ్యాటరీ అనమాట. ఇదైతే ర్యామ్ స్లాట్స్. మనం ఏదైనా ర్యామ్ వేసుకోవాలంటే ఇందులోనే వేసుకోవాలి. ఇది వైఫై బ్లూటూత్ చిప్ అనమాట. ఇవన్నీ కూడా పోర్ట్స్, USB పోర్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడైతే స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో లెఫ్ట్, ఇంకోటేమో రైట్ అయితే అటు సైడ్ అయితే ఉంది. SSD అని ఉంది చూసారా, ఇది మనకి m.2 స్లాట్ అనమాట. ఇందులో ఏదైతే మనకి SSD అనేది ఇన్సర్ట్ అవుతుందో ఆ SSDని అయితే ఇప్పుడు ప్లేస్ చేద్దాం. NVMe SSD అయితే మనం ఆల్రెడీ పర్చేస్ చేసాం కదా, సామ్సంగ్ కంపెనీది. అదైతే ఇక్కడైతే ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడైతే ఒక స్క్రూ అయితే ప్రొవైడ్ చేశారు, దాన్ని అయితే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయగానే ఇప్పుడు ఈ SSD అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ ఉన్న పార్ట్స్ని డైరెక్ట్గా చేతితో అయితే టచ్ చేయకండి, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిగోండి SSD, ఇది ఈ విధంగా పుష్ చేస్తే సరిపోతుంది, మనకి ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు స్క్రూ అయితే పైన మనం ఏ విధంగా రిమూవ్ చేసామో అదే విధంగా స్క్రూ అయితే టైట్ చేయండి. స్క్రూ అనేది టైట్ చేసుకున్నాక దీని ఒక క్యాప్ అనేది క్లోజ్ చేసుకోవాలి కంప్లీట్గా. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకోగానే మనం ఇప్పిన స్క్రూస్ అయితే యాస్టీజ్గా టైట్ చేసుకుంటామే. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన SSD ఇందులో సపోర్ట్ చేసిందో లేదో చూడడానికి అయితే ఫస్ట్గా F2 బటన్ ప్రెస్ చేసి పవర్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడు ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అయితే ఓపెన్ అవుతాయి. అక్కడైతే మనకి స్టోరేజ్ అనేది చూపిస్తుంది, సపోర్ట్ చేసిందా లేదా అన్నది. ఇక్కడ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్న స్టోరేజెస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రైమరీ HDD 1000 GB అని కనిపిస్తుంది. m.2 SSD అయితే ఒకటి చూపిస్తుంది 500 GB అని. అంటే మనం వేసింది సపోర్ట్ చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడైతే ఎగ్జిట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నార్మల్గా టర్న్ ఆన్ చేస్తే ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ HDDలో ఉంది కాబట్టి మళ్ళీ అదే వర్క్ అవుతుంది, స్టక్ అవుతా. మనం వేసిన SSD అయితే జస్ట్ స్టోరేజ్లో యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన SSDలో అయితే ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు మనకి స్మూత్గా వర్క్ అవుతుంది.
ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ ల్యాప్టాప్లో F12 బటన్, పవర్ బటన్ ఒకేసారి అయితే క్లిక్ చేయండి. ఇలా F12 బటన్ క్లిక్ చేస్తున్నట్లయితే మనకి బూట్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా బూట్ మేనేజర్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ UEFI బూట్ విండోస్ బూట్ మేనేజర్లో ఉంది. ఇప్పుడు దాన్ని చేంజ్ చేయాలి. కింద చేంజ్ బూట్ మోడ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి, UEFI బూట్ మోడ్ అని. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్రెడీ పెన్ డ్రైవ్లో కానీ లేదా మెమరీ కార్డ్లో కానీ ఇన్స్టాల్ చేసి ఉండాలన్నమాట. ఇది ఫ్లాష్ డ్రైవ్ కింద యూజ్ అవుతుంది. జస్ట్ ఇలాగా USB ప్లేస్లో ప్లేస్ చేసి మళ్ళీ బూట్ మేనేజర్ని అయితే ఓపెన్ చేయండి. పవర్ బటన్, F12 బటన్ అయితే క్లిక్ చేయాలి. బూట్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ పెట్టాం కాబట్టి ఇక్కడ M.2 USB పార్టిషన్ 1 అయితే ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు పెన్ డ్రైవ్లో ఉన్న డేటా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వచ్చి ఇంకా నెక్స్ట్ వచ్చేసి Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడమే, లాంగ్వేజ్ ఇవన్నీ అడిగి Windows 10 అయితే ఫైనల్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అదంతా ఇదే వీడియోలో చూపిస్తే కొంచెం వీడియో అయితే లాంగ్ అయిపోతుంది కాబట్టి స్కిప్ చేస్తున్నాం. ఫైనల్గా అయితే Windows 10 అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ప్రీవియస్గా అయితే Windows 11 ఉండేదన్నమాట. కావాలంటే అది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. పవర్ ఆన్ చేయగానే Windows 11 Windows 10 అని అడుగుతుంది. మనం Windows 10 క్లిక్ చేస్తే Windows 10 ఓపెన్ అవుతుంది. కానీ Windows 11 ఏమో అది HDDలో ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి దాని మీద వర్క్ అవుతుంది. ఇది Windows 10 ఏమో SSDలో ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి దీని మీద అయితే వర్క్ అవుతుంది. ఇదైతే స్మూత్గా ఉంటుంది అనమాట. ఇక్కడ డిస్క్ 0 ఏమో HDD అనమాట, ఇది వరకుది. ఇప్పుడు డిస్క్ 1 ఏమో కొత్తగా ఇన్స్టాల్ చేసిన SSD అయితే చూపిస్తుంది, NVMe సామ్సంగ్ SSD అని. చూసారు, ఏది క్లిక్ చేసినా సరే ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట స్పీడ్ అనేది. ఇప్పుడు షట్ డౌన్ అండ్ టర్న్ ఆన్ స్పీడ్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీన్ని అయితే షట్ డౌన్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, షట్ డౌన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఈ విధంగా అయితే ఉంటుంది ఇంత ఫాస్ట్గా. ఇప్పుడు పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, టర్న్ ఆన్ అయిపోయింది. ఇక్కడ Windows 10 కాబట్టి Windows 10 క్లిక్ చేస్తే మనకి సింపుల్గా అయితే ఓపెన్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఓపెన్ అయిపోయింది. ఇంత ఫాస్ట్గా అయితే ఉంటుంది SSDలో ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక ఇన్స్టాల్ చేసి ఉంటే కనుక. నేను ప్రీవియస్గా ఆల్రెడీ డెల్ ఇన్స్పిరెంట్ ల్యాప్టాప్కి SSD ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను అనమాట. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో చూడండి. SSD యొక్క పర్చేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.